శబ్దావళి. శబ్దావళి అంటే పదాలు. ప్రతి భాషకి పదాలుంటాయి కదా. శబ్దావళి. ఆప్కా రిశ్తేదార్ ఆరే. ఆప్కా రిశ్తేదార్ ఆరే, వస్తున్నారు. అదే ఆప్కా రిశ్తేదార్ కబ్ ఆరే. ఆప్కా రిశ్తేదార్ కబ్ ఆరే, మీ బంధువులు ఎప్పుడొస్తున్నారు. ఇక్కడ చూడండి, తుమ్, తూ ఇవన్నీ కూడా ఏకవచనం, సింగులర్. ఆప్ అనేది బహువచనం. ఆప్ బహువచనానికి గౌరవం ఉంటుంది, తుమ్ ఏకవచనానికి గౌరవం ఉండదు. తెలుగులో కూడా నువ్వు అని చెప్పి అనం, మీరు అని చెప్పి అంటాం. ఒక పెద్ద మనిషిని తీసుకొని, ఒక ముఖ్యమంత్రిని తీసుకొని, చంద్రబాబు నాయుడు గారిని లేదా కేసీఆర్ని, నరేంద్ర మోదీ గారిని, వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు నువ్వు అని పిలవం కదా, అలా సంబోధించం, ఆప్ అని చెప్పి అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తూ, తుమ్ అంటే గౌరవం లేదు, ఏకవచనం. ఆప్ అంటే బహువచనం, మీరు. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఇండియన్ భాషల్లో అన్నింటిలో కూడా మనం చేయవలసింది ఏంటంటే మీరు అని సంబోధించాలి, ఏ భాష అయినా కానీ. సో కాబట్టి తెలుగులో మీరు అని చెప్పంటాం, ఎవరినైనా సంబోధించేటప్పుడు మీరు బాగున్నారా అని చెప్పంటాం. అదే హిందీ అయితే ఆప్ ఠీక్ హై, మీరు బాగున్నారా అని చెప్పంటాం. సో కాబట్టి గౌరవానికి ఆప్ ఉపయోగించాలి, అంటే బహువచనం ఉపయోగించాలి. ఇక్కడే కాదు, ఎక్కడైనా గౌరవం లేకుండా మాట్లాడాలంటే ఏకవచనం ఉపయోగించాలి. ఓకేనా. ఆప్కా సంబంధి కబ్బారే. సంబంధి అంటే చుట్టాలు, మీ చుట్టాలు ఎప్పుడొస్తున్నారు. ఆప్కా సంబంధి కబ్బారే. ముఝే భూక్ లగరే. మాతా ముఝే భూక్ లగరే. అమ్మా నాకు ఆకలవుతుంది. ముఝే భూక్ లగరే అంటే నాకు ఆకలవుతుంది. ముఝే నాకు. మేరా పితా హై, మా నాన్న. యా మేరా బాప్ హై, ఈయన వీరు. ఈయనకన్నా వీరు, మా నాన్నగారు. తేడా చూసారా. యా అంటేనేమో సింగులర్, ఏ అంటేనేమో ప్లూరల్. యా మేరా పాపా హై, యా మేరా పాపా హై, ఈయన మా నాన్నగారు. చూసారా. పితా, బాప్, పాపా, ఈ మూడు కూడా నాన్న అని చెప్తారు హిందీలో. ఏ అధికారి లోగ్ హై, ఏ అధికారి లోగ్ హై, వీరు అధికారులు. లోగ్ అంటే మనుషులు అని అర్థం. ఏ ముర్గియా హై, ఇవి కోళ్ళు. ఏ ముర్గియా హై, ఇవి కోళ్ళు. కోళ్ళు ఏమంటున్నాం. ముర్గియా, మురిగి ఒకటి ఉంటే, ముర్గియా చాలా ఉంటే. సో ప్రతి భాషలో కూడా ఏకవచనం బహువచనం ఉంటాయి. వా కహా గయా, అతను ఎక్కడికి వెళ్ళాడు. అతను కావచ్చు, ఆమె కావచ్చు. వా అంటే హిందీలో చెప్పాను కదా, ప్రతిదానికి ఒక పదం ఉండదు. హిందీలో ప్రతిదానికి ఒక పదం ఉండదు. కాబట్టి వా కహా గయా, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఆమె ఎక్కడికి వెళ్ళింది. యహాసే ఢిల్లీ కిత్నీ దూర్ హై. చూసారా ఇప్పుడు ఈ సెంటెన్స్. యహాసే ఢిల్లీ కిత్నా దూర్ హై. యహాసే ఇక్కడి నుండి, ఢిల్లీ ఎంత దూరము. యహాసే ఢిల్లీ కిత్నా దూర్ హై, ఇక్కడి నుంచి ఢిల్లీ ఎంత దూరం.